వెల్కమ్ బ్యాక్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి. ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ లబ్ధిదారులకు మంచి శుభవార్త చెప్పడం అయితే జరిగింది. ఇక మనకి ఏదైతే చెల్లింపులు కింద పెన్షన్ లబ్ధిదారులకు తిరిగి పెన్షన్లు అనేది రేపటి నుంచి పంపిణీ చేయడానికి భారీ కసరత్తులు అనేది చేయడం అయితే జరుగుతుంది. ఇక మనకి చూసుకున్నట్లయితే రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎటువంటి జిల్లాలలో ఎటువంటి వారికి ఎంత సమయం కింద రేపు పెన్షన్లు అనేది విడుదల చేయబోతున్నారో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పుడే గంట క్రితం అప్డేట్స్ అనేది విడుదల చేశారు. ఇక అదేవిధంగా వికలాంగులు, వృద్ధులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, పెలేరియా, డయాలసిస్, ఎయిడ్స్ వ్యాధి గల వంటి వారు ఎవరైతే వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారులు 11 రకాల పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ కొత్త పెన్షన్లు 6,016 రూపాయలు, 6,016 రూపాయలు, 4,016 రూపాయలు ఎప్పటి నుంచి పంపిణీ చేయబోతున్నారు. ఇక ఈ నెలలో ఇస్తున్నటువంటి ఆ పెన్షన్లు అనేది కొత్త పెన్షన్ల లేదంటే పాత పెన్షన్ల అన్నది ఏంటో మనమైతే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. ఇంకా అదేవిధంగా మనకి కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి పంపిణీ చేయబోతున్నారో కీలకమైన కొత్త సమాచారాన్ని మనం ఈ వీడియోలో అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం. సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు మీరు వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. అదేవిధంగా చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం లేదు. సో తప్పకుండా వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లో అయితే పెట్టుకొని ఈ వీడియోని వీలైనంత మందికి అయితే షేర్ చేయండి. సో ఇక అప్డేట్లోకి వచ్చినట్లయితే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం తాము అధికారంలోకి వస్తే వచ్చిన నెల నుంచే కొత్త పెన్షన్లు 4,016 రూపాయలు, 6,016 రూపాయలు పంపిణీ చేస్తామని మొదటిగా హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక తీరా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మళ్ళీ ఆ పెన్షన్లు అనేది రద్దు చేయడం అయితే జరిగింది. అంటే కొత్త పెన్షన్లు ఇవ్వడానికి ముందుకైతే రాలేదు. ఇక ఇప్పటి వరకు ఆ కొత్త పెన్షన్లు అయితే పంపిణీ చేయనట్టుగా మనమైతే తెలుసుకోవచ్చు. ఇక తిరిగి ఆ కొత్త పెన్షన్లను మనకి ఏదైతే జూన్ నుంచి పంపిణీ చేయాలని లేదంటే ఆగస్టు నుంచి పంపిణీ చేయాలా కసరత్తులు అనేది మొదలు కావడం అయితే జరిగింది. ఇక ముఖ్యంగా మనకి ఆగస్టు నుంచి ఈ కొత్త పెన్షన్లను పంపిణీ చేయడానికి చాలా వరకు అయితే కసరత్తులు అనేది చేయడం అయితే జరుగుతుందంట. ఇక వీలైనంత తొందరగా ఈ పెన్షన్లను వేగంగా మనకైతే ఒకవేళ ఆగస్ట్ నెలలో కాకపోతే మనకి జూన్ నెల నుంచే, జూలై నెల నుంచే ఈ కొత్త పెన్షన్లను విడుదల చేయాలని అయితే చూస్తున్నారంట. ఇంకా అంతేకాకుండా బడ్జెట్ కారణంగాను క్యాబినెట్ మీటింగ్ సమావేశంలో మనకి 15,000 కోట్ల రూపాయలు ఈ పెన్షన్ల కోసం విడుదల చేస్తామని చెప్పడం అయితే జరిగింది సపరేట్గా. ఇక ఎవరైతే కొత్తగా దరఖాస్తు పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో చేసుకున్నవారు వారికి అదేవిధంగా పాతగా ఉన్నటువంటి ప్రతి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఆగస్టు నుంచి లేదంటే జూలై నుంచి నెలల నుంచి ఈ కొత్త పెన్షన్లను పంపిణీ చేయాలని అయితే చూస్తున్నారంట. ఇక మనకి ఏప్రిల్ నెలకు సంబంధించిన ఈ మే నెల చివరి వారం నుంచి పెన్షన్లు అనేది పంపిణీ చేయబోతున్నారు. ఆ పెన్షన్లు మళ్ళీ పాత పెన్షన్లేనైతే చెప్పుకోవచ్చు. మీరు ఇక్కడ గమనించినట్లయితే మనకి ఆ పెన్షన్లు 2,016 రూపాయలు, 4,016 రూపాయలు ఏవైతే ఉన్నాయో గత నెల పెన్షన్లు ఎవరికైతే పంపిణీ కాలేదో బ్యాంక్ ఖాతాలలో వారందరికీ 2 నెలల పెన్షన్లు కలుపుకొని ఆ పోయిన నెల పెన్షన్లు, ఈ ఏప్రిల్ నెల పెన్షన్లు, 2 నెలల పెన్షన్లు, ఈ మే నెల 30 తారీఖు, 31 తారీఖు 2 తారీఖుల నుంచి ఈ పెన్షన్లు అనేది విడుదల చేయబోతున్నారంట. ఇక మొదటిగా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి, రంగారెడ్డి, అదేవిధంగా సికింద్రాబాద్, జైరాబాద్ వంటి జిల్లాల వ్యాప్తంగా ఏవైతే ఉన్నారో అటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో పెన్షన్లు అనేది విడుదల చేయబోతున్నారంట. ఇక ఆ పెన్షన్లు పంపిణీ చేసినప్పుడు మీ ఖాతాలో తొందరగా జమ కావాలంటే తప్పకుండా మీ ఖాతాకి ఎన్పిసిఐ లింక్ మరియు ఈకేవైసీ అప్డేట్స్ అనేది చేయించుకొని ఉండండి. సో అప్పుడు మాత్రమే మీ ఖాతాలో ఆ పెన్షన్లు తొందరగా నేరుగా జమ కావడానికి ఇక్కడ చాలా వరకు అయితే అవకాశాలు ఉంటాయని అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు. సో ఇక ఈ రోజుకు సంబంధించిన అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్.